ఇప్పుడు ఎట్లా? అతను ఇలా చేశాడు కదా! ఇప్పుడు ఏం చేయాలి మనం? రేపు ఎట్లా ట్యాకిల్ చేయాలి దీన్ని? ఇప్పుడు టెన్షన్ వస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. అసలు ఏం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇలాంటి థాట్స్ కంటిన్యూగా వచ్చి మీకు యాంగ్జైటీ కష్టపెడుతుందా? అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక సెట్ ఆఫ్ టూల్స్‌తో మీరు రెడీగా ఉంటారు. నెక్స్ట్ టైమ్ యాంగ్జైటీ ఎప్పుడొస్తుందో దాన్ని ఎలిమినేట్ చేసేయొచ్చు. ఈ వీడియో కంపల్సరీ చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర నేను అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్టెప్స్, ప్రాక్టికల్ స్టెప్స్, అంటే యాంగ్జైటీ వచ్చిన వెంటనే ఏం చేయాలి అన్నీ చెప్పాను. సో మీరు ఫస్ట్ చూసేసి లాస్ట్ చూడకపోతే మాత్రం చాలా మిస్ అయినట్టే. సో ఈ యాంగ్జైటీని మనం ఎలా ట్యాకిల్ చేయాలి దాని గురించి నేను కొన్ని సెట్ ఆఫ్ బుక్స్ ని రిఫరెన్స్ గా తీసుకొని చెప్తున్నాను. ఆ బుక్స్ ఏంటంటే ప్రెజెన్స్ బై ఆమీ ఖడి, హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ బై డేల్ కార్నెగీ, స్ట్రెంగ్త్ ఇన్ ద స్టార్మ్ బై ఏక్నాథ్ ఈశ్వరన్, యాంగ్జైటీ ఫ్రీ బై ప్యాట్రిక్ మెకియాన్, Mastering Creative Anxiety by Eric Meisel, Choke by Cian Bylock, Relaxation Response by Herbert Benson, The Upside of Stress by Kelly McGonigal, Fear by Thich Nhat Hanh, Courage Under Fire by James Stockdale, When Things Fall Apart by Pema Chodron, The Art of Peace by Morihei Ueshiba. ఫస్ట్ మనం యాంగ్జైటీ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హ్యూమన్స్కి యాంగ్జైటీ అనేది ఒక పార్ట్. అది అర్థం చేసుకోవాలి. అదేదో మీకొక్కటే ఎక్స్క్లూజివ్గా వస్తుందని అనుకోవద్దు. మామూలుగా జనరల్గా ఏంటంటే ఎవల్యూషన్ ప్రకారం, అంటే ఎప్పటి నుంచో చూస్తూ ఉంటే మానవులు ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి మన బ్రెయిన్ నెగిటివ్ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేది. దాన్నే రీసెర్చర్స్ ఇంకా సైంటిస్టులు ఏమని పేరు పెట్టారు తెలుసా? నెగిటివిటీ బయాస్ అని పెట్టారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఏమన్నా యానిమల్ కానీ అటాక్ చేసినా, లేకపోతే ఇట్లా వైల్డ్లో అంటే జంగిల్ ఆల్మోస్ట్ అడవిలో వెళ్తూ ఉంటారు కదా, అడవిలో ఉన్నప్పుడు కానీ మామూలుగా కూర్చున్నప్పుడు కానీ ఎక్కడి నుంచి ఏమన్నా థ్రెట్ కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయని కంటిన్యూగా బ్రెయిన్ స్కాన్ చేస్తూ ఉండాలి. అందుకని అదొక పార్ట్ మనకి. కానీ అప్పటికి ఇప్పటికి ఒక తేడా ఉంది. అప్పుడు ఏంటంటే ఒక్కసారి ఏమైనా యానిమల్ కానీ ఏమైనా ప్రాబ్లం కానీ వస్తే అప్పుడు మనకి ఫైట్ ఆర్ ఫ్లైట్ సిండ్రోమ్ అనేది యాక్టివేట్ అయ్యి ఏమయ్యేదంటే ఒక్కసారికి టెన్షన్ వచ్చేసి అప్పటికప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి హెల్ప్ అయ్యేది. దాని తర్వాత బాడీ రిలాక్స్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ అంతేమి అంటే యానిమల్ వచ్చి అటాక్ చేసే అంత ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి ఆ ఫామ్ ఏదో ఒక దాని ప్రకారం షిఫ్ట్ అవ్వాలి. అందుకని ఫ్యూచర్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తున్నారు. అంటే మరి నేను ఇట్లా చేశాను కదా, మరి అట్లా ఏమైనా అంటారా, ఇప్పుడు అక్కడికి వెళ్తే ఇట్లా అవుతుందా అని చెప్పి అర్థమైందా? అప్పటికప్పుడు జరిగే ప్రాబ్లమ్ని మర్చిపోయి ఫ్యూచర్లో జరిగే ప్రాబ్లంగా కన్వర్ట్ అయిపోయింది. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం స్ట్రెస్ని మాయం చేయాలని అనుకోకూడదు, మేనేజ్ చేయాలని అనుకోవాలి. ఏంటంటే ఆ స్ట్రెస్ని మనం మేనేజ్ చేయాలి కరెక్ట్గా. స్ట్రెస్ మాయమైపోతే అసలు మీనింగే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైనా మంచి పని చేస్తున్నా లేకపోతే ఏమైనా హైయెస్ట్ పని చేస్తుంటేనే మనకు స్ట్రెస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు క్రికెట్ మీరు అందరు చూస్తారనుకుంటే క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళు మ్యాచ్ ముందు ఫుల్ టెన్షన్ పడితే యాంగ్జైటీ వస్తుంది. వాళ్ళకి కామన్ సెన్స్. క్రికెట్ ఒకటే కాదు, వేరే ఏ చోట్ల ఏ స్పోర్ట్స్ చూసినా కూడా అక్కడ ప్లేయర్స్కి ఏమవుతుందంటే యాంగ్జైటీ వస్తుంది. కానీ ఆ యాంగ్జైటీని వాళ్ళు మేనేజ్ చేసుకోవడం నేర్చుకున్నారు. అంటే ఓకే, ఇప్పుడు నాకు ఆ టెన్షన్ కానీ ఈ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ వస్తుందంటే ఏదో నేను ఒక మంచి పని చేయబోతున్నాను, ఏదో ఒక కష్టమైన సిచ్యువేషన్ నేను ట్యాకిల్ చేయబోతున్నాను అని చెప్పి వాళ్ళు రెడీ అవుతారు. సో మనం కూడా ప్లేయర్స్గా ఉండాలి. కానీ ఇప్పుడు చూడండి, ప్లేయర్సే టెన్షన్ పడి అన్ని చేసి వాళ్ళే రివార్డ్ అని పొందుతారు. అదే మామూలుగా టీవీలో చూసే ఆడియన్స్ వాళ్ళందరూ ఊరికే కూర్చుంటారు. మీకు అర్థమవుతుందా? ఒక వర్తి ఆబ్స్టికల్ మన ముందు ఉంటేనే మన స్ట్రెస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో మనం స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ వస్తే ఫస్ట్ హ్యాపీ అవ్వాలి. అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఎవరికైనా మాట్లాడాలన్నా లేకపోతే ఏమైనా సిచ్యువేషన్ వచ్చినా మీకు టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ వస్తుంటే మీరు ఫస్ట్ ఏం డిసైడ్ అవ్వాలి తెలుసా? ఓకే, స్ట్రెస్ వస్తుందంటే నేను ఏదో కొంచెం నా ఉన్న డిస్కంఫర్ట్ నుంచి దాటి ఇంకో ఏదో అద్భుతమైనది నేను చేయబోతున్నాను మీనింగ్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళతో మీరు టెన్షన్ పడుతున్నాను అనుకో, మాట్లాడడం లేదా అని వాళ్ళతో మాట్లాడేస్తే ఆ ఆబ్స్టికల్ని మీరు దాటేసి వెళ్ళిపోతారు. మీకు అర్థమవుతుందా? అప్పుడు ఎట్లా ఉండాలంటే మీరు ఆ స్ట్రెస్ వస్తే మీరు చాక్లెట్ లాగా తినేయాలి. ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన చెప్తాను, చాలా బాగుంటుంది. ఏంటంటే ఇప్పుడు మామూలు సైంటిస్టులు కానీ రీసెర్చర్స్ కానీ ఒకరికి యాంగ్జైటీ ఉందా లేదా తెలుసుకోవడానికి చాలా ఈజీ ఒక ప్రిడిక్టర్ ఉంది. అసలు ఎలా కనుక్కోవచ్చో తెలుసా? ఒక పర్సన్ కానీ ఎక్కువ న్యూస్ కానీ లేకపోతే టాక్ షోస్ కానీ చూసారనుకోండి, వాళ్ళకి ఎంత యాంగ్జైటీ వస్తుందో సైంటిస్టులు ఈజీగా ప్రిడిక్ట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వీడియో చూస్తుంటే ఆ వీడియో ప్రకారం నేనేం చెప్పానంటే, మామూలుగా వ్యూవర్స్ ఉంటారు కదా, టీవీ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమైందంటే బాస్టన్ బాంబింగ్స్ అని 2013లో బాంబ్స్ జరిగినాయి. అంటే బాంబింగ్స్ జరిగినాయి, అక్కడ బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. అయితే ఏమైందంటే మామూలుగా బాంబ్ బ్లాస్టుల్లో నిజంగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకన్నా టీవీలో 6 hours కన్నా ఎక్కువ న్యూస్ చూసిన వాళ్ళకే పోస్ట్ ట్రామాటిక్ డిసార్డర్స్, అంటే మామూలుగా PTSD సిమ్టమ్స్ ఉంటాయి కదా, అంటే మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మీకు అర్థమవుతుందా? రియల్గా ఆ సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకన్నా న్యూస్ ఎక్కువసేపు చూసిన వాళ్ళకే ఎఫెక్ట్ జరిగింది. సో అందుకని ఏం చెప్తున్నానంటే న్యూస్ కానీ లేకపోతే వైలెంట్ షోస్ కానీ ఎక్కువసేపు చూడొద్దు. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మనిషి జీవితం మొత్తం అనుభవించే స్టిమ్యులస్ అంటే ఇన్ఫర్మేషన్ కన్నా ఇప్పుడు మనం జస్ట్ 1 weekలోనే అంత ఇన్ఫర్మేషన్ అనుభవించేస్తున్నాం. సో అందుకని మన బ్రెయిన్ ఫుల్ ఏంటంటే అంతా ఒక్కసారికి వైలెన్స్ అంతా చూసేటప్పటికి ఏమవుతుందంటే ఇలాంటి యాంగ్జైటీ అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే యాంగ్జైటీ రావడానికి ఇంకో రీజన్ కూడా ఉంటుంది. మామూలుగా మన ఎబిలిటీ ఇంత ఉంటే మనం ఇక్కడ ప్లే చేస్తున్నాం అనుకోండి, అంటే ఇక్కడ వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఈ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే సెనెకా అని చెప్పి మామూలుగా ఏన్షియంట్ ఫిలాసఫర్ ఉన్నారు ఎన్నో thousands of years బ్యాక్. ఆయన ఏం చెప్పారంటే ఈ గ్యాప్ ఉండటం వల్ల కంటిన్యూగా మనకి యాంగ్జైటీ వస్తుంది. అంటే మనం ఇంత స్టేజ్కి
వెళ్ళగలమని మనకు తెలుసు. కానీ అయినా ఇక్కడే ప్లే చేస్తా, ఇక్కడే రన్ అవుతూ ఉండటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్కి వచ్చే ఇండైరెక్ట్ చెప్పాలంటే ఫీల్ అవుతూ ఉంటుంది. అంటే ఏమవుతుందంటే గిల్టీ ఫీలింగ్, తర్వాత యాంగ్జైటీ ఫీలింగ్ వచ్చి అట్లా కూడా స్ట్రెస్ అవుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే మీరు పర్ఫెక్షన్ అంటే 100% సూపర్గా చేయకపోయినా పర్లేదు, కానీ కనీసం 80% అయినా రోజుకి చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు ఒక పని ఇంపార్టెంట్ అని తెలుసు, అయితే అయినా కూడా పర్లేదు అని చెప్పి కంప్యూటర్లో గేమ్స్ ఆడుకోవడం, లేదా ఫోన్స్లో ఏమైనా యూట్యూబ్ చూడటం అలాంటివి చేయటం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ తెలుసు ఓకే మన ఇంపార్టెంట్ పని ఉంది కానీ చేయట్లేదు. అందుకని ఆ గ్యాప్ వల్ల ఏంటంటే కంటిన్యూగా యాంగ్జైటీ వస్తూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలంటే మీకు ఒకవేళ ఏమైనా ఇంపార్టెంట్ పని ఉంటే ఫస్ట్ అది చేసిన తర్వాత మిగతా చేయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 3 ఎప్పుడు చెప్తానే ఉంటాను ఏంటంటే ఈట్, మూవ్, స్లీప్. ఏంటంటే సరైన ఫుడ్ తినకపోయినా, సరిగ్గా మనం మూవ్ అవ్వకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా కూడా మనకి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అన్నిటికన్నా ఫస్ట్ మెథడ్ ఏంటంటే షుగర్స్ తినకూడదు, ఆయిల్స్ తినకూడదు. ఆ 2 మీరు సరిగ్గా చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా బ్రెయిన్ యాక్టివ్ అయిపోయి ఏమవుతుందంటే మీకు యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మామూలుగా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని ఈ వీడియో చెప్పాను, ఆ వీడియో చూడండి. కానీ ఇంకొకటి మర్చిపోవద్దు, మామూలుగా ఈ థాట్స్, ఈ ఆలోచనలు ఎలా వస్తూ ఉంటాయి, ఒక చోట కూర్చుంటేనే కదా ఏదో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ అలా వెళ్ళిపోతూ ఉంటారు. దాని వల్ల లెగిసి మూవ్ అవుతూ ఉన్నారు అనుకోండి, అంటే ఒక టైమర్ పెట్టుకోండి, 20 minutesకి ఒకసారి లెగిసి నేను 5 నిమిషాలైనా తిరుగుతాను అట్లా పెట్టుకున్నారు అనుకో, ఏమవుతుందంటే మీరు కూర్చుంటేనే కదా ప్రాబ్లం, అలా ఫ్రీక్వెంట్గా లెగిసి మూవ్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే మన థాట్స్ కూడా కంటిన్యూగా మీకు యాంగ్జైటీ కూడా రాదు. అంటే ఫస్ట్ మూమెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాత్రి సరిగ్గా పడుకోకపోతే మీరు నెక్స్ట్ డే కంప్లీట్ వేరే మనిషిలాగా అయిపోతారు. ఎందుకంటే మన బ్రెయిన్లో టాక్సిన్స్ కానీ లేకపోతే ఏమైనా చెడు పదార్థాలు తీయాలన్నా స్లీప్ చాలా ఇంపార్టెంట్. మీరు సరిగ్గా నిద్రపోలేదు అనుకోండి, ఏమవుతుంది, మన బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. మళ్ళీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోతే ఏమవుతుంది, యాంగ్జైటీ వస్తుంది, పిచ్చి పిచ్చి థాట్స్ వస్తాయి. అందుకని మామూలుగా స్లీప్ని మీరు 80% జాగ్రత్త చేసుకోవాలి. స్లీప్ గురించి ఈ వీడియో చూడండి, దాని గురించి మొత్తం చెప్పాను. లేకపోతే స్లీప్ అలారం మీద కూడా ఒక వీడియో చేశాను, అది కూడా చూడండి. ప్లస్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు మామూలుగా రాత్రి చాలా మంది 12 o'clock కూడా ఫేస్బుక్ అవన్నీ చూసుకుని వేరే వాళ్ళ స్టేటస్ అప్డేట్స్ అన్నీ చూస్తూ ఉంటారా, అంటే మీకన్నా ఇంపార్టెంట్ వాళ్ళ. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రీతింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. బ్రీతింగ్ సరిగ్గా చేసుకుంటే మనకి యాంగ్జైటీ అనేది కంట్రోల్ అయిపోతుంది. సో మీకు ఈజీగా వర్క్ అయ్యే టెక్నిక్స్ ఏంటంటే నేను ఈ వీడియో చేశాను, ఆ వీడియోలో హమ్ బ్రీతింగ్ గురించి చెప్పాను. సో హమ్మింగ్ మెడిటేషన్ కానీ హమ్మింగ్ బ్రీతింగ్ అని అంటారు. అయితే అది చేస్తే మీకు ఇన్స్టెంట్గా యాంగ్జైటీ తగ్గిపోతుంది. అంటే 1 minute 2 minutesకే మీకు ఆల్మోస్ట్ యాంగ్జైటీ స్ట్రెస్ తగ్గిపోతుంది. సో అది చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యాంగ్జైటీ అంటే ఏంటి, మామూలుగా ఎక్కువ థాట్స్ వచ్చేసి అంటే దానికి టెన్షన్ పట్టాం కదా, అయితే ఏమవుతుంది ఇప్పుడు మన ఫోకస్ అనేది ఒక చోట ఉండదు, మల్టిపుల్ దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది కదా. అందుకని మనం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయాలి, ఫోకస్ అనేది ఒక చోట తీసుకురావాలి. అందుకని మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో టెక్నిక్ ఏంటంటే మ్యూజిక్ మెడిటేషన్ మీద కూడా వీడియో చేశాను, అది ఫాలో అవ్వండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ప్లస్ ఇంకోటి చెప్పాలి ఈ బ్రీతింగ్ గురించి, మన ఫుడ్ లేకుండా కొన్ని వీక్స్ ఉండగలం, అదే వాటర్ లేకుండా కొన్ని రోజులు ఉండగలం, కానీ బ్రీతింగ్ లేకుండా ఎంతసేపు ఉండగలం, మినిట్స్ కూడా ఉండలేం. సో మీకు అర్థమవుతుందా, సో బ్రీతింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మామూలుగా ముక్కుతోనే బ్రీతింగ్ తీసుకోండి. మీరు అలా అయితే వెంటనే ఒకటి అడగచ్చు, ఏంటంటే మీరు బ్రీతింగ్ ముక్కుతో తీసుకోమన్నారు కానీ విమ్ హాఫ్ మెథడ్లో నోట్తో తీసుకోమన్నారు కదా అంటే, ఒకటి అర్థం చేసుకోండి, అది షార్ట్ టర్మ్ టెక్నిక్, జస్ట్ 5 minutes 10 minutes ఉన్న టెక్నిక్ కాబట్టి ఏం కాదు, నోట్తో తీసుకున్నా ఏం కాదు. కానీ మీరు జనరల్గా చేయాల్సింది ఏంటంటే మీరు ముక్కుతో ఊపిరి తీసుకోవాలి. అలా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీకు చాలా మంచిగా బ్రెయిన్కి ఆక్సిజన్ వెళ్ళి మీకు యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. అయితే చాలా మంది రాత్రి పడుకునేటప్పుడు కూడా నోరు తెచ్చి పడుకుంటూ ఉంటారు. అందుకని నేను గురక గురించి ఒక వీడియో చేశాను, దాంట్లో ఒక టెక్నిక్ చెప్పాను. ఆ టెక్నిక్ వాడటం వల్ల ఏమవుతుందంటే మీరు రాత్రుల్లో ఆ టెక్నిక్ వాడుతూ ఉండటం వల్ల మీరు మార్నింగ్ కూడా ముక్కుతోనే ఊపిరి తీసుకునేటట్టు మీకు అలవాటు అయిపోతుంది. ప్లస్ ముక్కుతో ఊపిరి తీసుకోవడం వల్ల మనకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది. ప్లస్ ఆక్సిజన్ అడ్వాంటేజ్ అని ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఏం జరిగిందంటే ఆదర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు, అయితే ఒక ఎథ్లీట్ అంటే ఎలీట్ అథ్లీట్ ఉంటారు, అంటే ఫుల్ ఒక స్పోర్ట్స్ ప్లేయర్ టైప్. సో అయితే ఆయన ఏం చేస్తారంటే వెళ్ళి ట్రైబల్ పీపుల్తో ఉంటారు, అంటే హంటర్ గ్యాదరర్స్, ఆల్మోస్ట్ అడవిలో ఉండే వాళ్ళతో ఉంటారు. అయితే ఏమైందంటే వాళ్ళు ఫుడ్ కోసం చాలా వేటాడాలి కదా, చాలాసేపు వేటాడి చాలా టైం పడుతుంది, ఎన్నో గంటలు పడుతూ ఉంటుంది. కానీ ఆయన ఒకటి గమనించారు, వాళ్ళు ఏంటంటే అందరూ ముక్కుతోనే ఊపిరి తీసుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా, అంటే అంత టెన్షన్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ముక్కుతోనే ఊపిరి తీసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు అలా తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ చాలా మంచిగా పనిచేస్తుంది, యాంగ్జైటీ స్ట్రెస్ అలాంటివి కూడా గురి అవ్వము. సో ఇప్పుడు నేను ఇంకొకటి చెప్పబోతున్నా, ఏంటంటే ఒక ప్రేయర్ ఇస్తాను. ఆ ప్రేయర్ కానీ ఆ మంత్రం కానీ మీరు వాడుకుంటే ఏమవుతుందంటే మీకు నెక్స్ట్ టైం యాంగ్జైటీ కానీ ఇలాంటి టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ వస్తే వెన్నే మీకు అర్థమవుతుంది ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ అర్థం అవటం వల్ల ఏమవుతుందంటే మీరు యాంగ్జైటీ నుంచి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రేయర్ పేరు ఏంటంటే సెరెనిటీ ప్రేయర్. సో ఆ ప్రేయర్ ఏంటంటే దేవుణ్ణి మనం కోరుకోవటం ఏంటంటే, ఓ గాడ్, నేను ఏది కంట్రోల్ చేయలేనో దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకునే శక్తి నాకు ఇవ్వండి, నేను ఏం కంట్రోల్ చేయగలనో దానికి పూర్తి చేసే కరేజ్ ధైర్యం ఇవ్వండి,
కానీ రెండిటికి తేడా నాకు చూపించండి అని ఒక టెక్నిక్ ఉంది, ఒక ప్రేయర్ ఉంది. ఏంటంటే గాడ్ని మనం కోరుకోవాలి, నేనేం కంట్రోల్ చేయగలనో నాకు చూపించండి, నేనేం కంట్రోల్ చేయలేను దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకునే శక్తి నాకు ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు యాంగ్జైటీ ఎందుకు వస్తుందంటే అసలు కంట్రోల్ చేయలేని కూడా చాలామంది కంట్రోల్ చేయగలము అని అనుకొని కంటిన్యూగా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎట్లా కంట్రోల్ చేయలేం కదా, అందుకని మనకి ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది. అందుకని యాంగ్జైటీ ఇంకా ఎక్కువైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్లో ఉన్నారు, ఎక్కడో అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది, మీరు అది కంట్రోల్ చేయలేరు. ట్రాఫిక్ అనేది ఏమైనా షార్టెడ్ రూట్స్ వెళ్ళగలరు, కానీ వెళ్ళి ఒక్కసారికి ఇట్లా అంటే కార్లు పక్కకి వెళ్ళిపోవడం అలాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మనం కంట్రోల్ చేయలేం. కానీ అది మీరు కంట్రోల్ చేయలేరు అని అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుందా? మీరు కంట్రోల్ చేసుకోలేము అని మీకు అర్థమైతే మీరు అప్పుడు కూల్గా ఉండగలరు, యాంగ్జైటీ కూడా మీకు రాదు. సో ఆ రెండింటికి తేడా తెలుసుకోండి. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక కీ ఇస్తాను, ఆ కీ ఏదో సంబంధం లేని హోల్లో పెట్టి ఓపెన్ చేయండి ఆ లాక్ అంటే ఓపెన్ అవుతుందా? అట్లానే మీరు ఏం కంట్రోల్ చేయగలరో మీరు తెలుసుకోవాలి. ప్లస్ స్టాయిక్స్ అని చెప్పి కొంతమంది ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. వాళ్ళు ఏంటంటే ఒకటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఏంటంటే ది ఆర్ట్ ఆఫ్ ఎక్వేషన్స్. దీని గురించి రైన్ హాలిడే డైలీ స్టాయిక్ అనే బుక్లో రాశారు. వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే వాళ్ళు ఏం కంట్రోల్ చేయగలరు, ఏం కంట్రోల్ చేసుకోలేరో ఫస్ట్ క్లారిటీ తెచ్చుకునేవాళ్ళు. సో ఒకవేళ వాళ్ళు కంట్రోల్ చేయలేని ఉన్నాయనుకోండి సిచ్యువేషన్, వాళ్ళు అస్సలు పట్టించుకోరు, గాడ్కి వదిలేస్తారు. అదే కంట్రోల్ చేయగలిగింది ఉందనుకోండి, వాళ్ళు వాళ్ళ శక్తి అంతా ఉపయోగించి కంట్రోల్ చేస్తారు. సో ఇప్పుడు టెక్నిక్స్కి వెళ్ళే ముందు ఇంకొకటి చెప్పాలి, థ్రెట్కి ఛాలెంజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే కొంతమంది ఏదైనా తీసుకొని దాని ప్రాబ్లంగా అర్థం చేసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఇప్పుడు టెన్షన్ పడిపోవటం, ఇంకేం చేయలేంలే అట్లా ఊహించుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఇట్లా చేతులు రబ్ చేసుకొని ఎస్ సూపర్, ఇంకా నేను ఈ ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని దాటేస్తానని చెప్పి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. అట్లానే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఛాలెంజెస్గా అర్థం చేసుకోండి. మనం ఆల్రెడీ చెప్పాను కదా, స్ట్రెస్ని కానీ ఛాలెంజ్ కానీ చాక్లెట్ లాగా తినేయాలి. ఎంత స్ట్రెస్ వస్తే మనకి అంత ఎనర్జీ వస్తుందని ఊహించుకోండి. అంటే ఇప్పుడు ఏమైనా జరుగుతుంది నాకెందుకు ఇలా జరుగుతుంది అనటం బదులు నా కోసమే జరుగుతుందని అర్థం చేసుకోండి. అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే కాన్సెప్ట్లో ఆలోచిస్తే యాంగ్జైటీ చాలా వరకు తగ్గుతుంది. అయితే ఇప్పుడు టెక్నిక్స్ లోపలికి వెళ్దాం. ఇప్పుడు కొన్ని స్టెప్స్ చెప్తాను, ప్లస్ కొన్ని టెక్నిక్స్ చెప్తాను, చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే, నేను బిఎన్ఎస్ గోకు గ్రేట్ ఛానల్లో డోనాల్డ్ రాబర్ట్సన్ అని చెప్పి అసలు చాలా టాప్ లెవెల్ వరల్డ్ ఎక్స్పర్ట్ ఆన్ స్టాయిక్ ఫిలాసఫీ, తర్వాత కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో కూడా ఎక్స్పర్ట్, తర్వాత యాంగ్జైటీలో కూడా చాలా స్పెషలిస్ట్ ఆయన ఒక టెక్నిక్ చెప్పారు. ఆ టెక్నిక్ చెప్పబోతున్నాను. ఏంటంటే కాగ్నిటివ్ డిస్టెన్సింగ్. అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక టెక్నిక్, ఈ టెక్నిక్ వాడటం వల్ల విచిత్రంగా అనిపిస్తుంది, అంటే ఈ టెక్నిక్ విని వెంటనే మీకు విచిత్రంగా అనిపిస్తుంది, కానీ దానివల్ల ఉపయోగం చాలా హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మీకు ఉపయోగపడుతుంది. ప్లస్ యాంగ్జైటీ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆ టెక్నిక్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి అందరి ముందు, అయితే మీకు యాంగ్జైటీ వస్తుంది, అందరు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు అంటే టెక్నిక్ ఏంటో తెలుసా? మీరు కావాలని ఒక సపరేట్ ఎక్కడికైనా వెళ్ళి, అందరి ముందు కాదులేండి, పక్కకి వెళ్ళి వాష్రూమ్ కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు ఇలా అనుకోవాలి, అందరు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నా, అందరు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నా, అందరు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నా, అందరు పిచ్చోళ్ళు అనుకుంటున్నా, అందరు నన్ను పిచ్చోళ్ళు అలా కంటిన్యూగా స్పీడ్గా అంటాం వల్ల ఏమవుతుందంటే, ఒకటి దాని తర్వాత మీరు అలా అలా అని 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 ఏమవుతుందంటే బ్రెయిన్ మీకు ఏమవుతుందంటే లింబిక్ సిస్టమ్ నుంచి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సపరేట్ అవుతుంది సడన్గా, ఆ ఫీలింగ్ని మీరు సపరేట్ చేసేయగలరు. అలా అంటే ఇది చాలా టెస్టెడ్ టెక్నిక్, ప్లస్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపిస్ట్ ఇది వాడతారు రియల్ లైఫ్లో. అలా అనటం వల్ల ఏమవుతుందంటే సడన్గా నేను అందరు నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నారు అనే ఫీలింగ్ మీకు రాదు. సో సడన్గా ఏమవుతుందంటే మీరు కూల్ అయిపోతారు, జోక్ కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అది చాలా పనిచేస్తుంది. మీకు ఏమైనా ఫీలింగ్స్ వస్తే ఏమైనా ఉంటే బయటకు ఒక సపరేట్గా ఒక రూమ్కి వచ్చి కంటిన్యూగా అది మోర్ దెన్ 50-60 టైమ్స్ అనుకోండి, అప్పుడు మీకు కూల్ అయిపోయి చాలా యాంగ్జైటీ అనేది జీరో అయిపోతుంది. సో ఇప్పుడు కొన్ని స్టెప్స్ చెప్తాను. నెంబర్ 1 ఏంటంటే, మనకి యాంగ్జైటీ వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే వదిలేస్తారు. యాంగ్జైటీ వస్తూ ఉంటే అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోయి ఇంకా చండాలంగా చేసేసుకుంటారు. దాని బదులు ఫస్ట్ యాంగ్జైటీ వస్తుంది అని అనుకోండి, నాకు యాంగ్జైటీ వస్తుంది అని అనుకోండి. అలా అనుకోవడం వల్లే మీరు ఆల్మోస్ట్ 40-50% మీరు యాంగ్జైటీ తగ్గించవచ్చు. సెకండ్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు యాంగ్జైటీ అంటే ఏంటి, ఇప్పుడు చాలా ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అవన్నీ ఒక పేపర్ మీద రాయండి. ఏమవుతుందంటే అలా చేయటం వల్ల మళ్ళీ సేమ్ స్టోరీ, లింబిక్ సిస్టమ్ నుంచి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్కి మీ బ్రెయిన్ షిఫ్ట్ అవుతుంది. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు థాట్స్ మీరు ఒకటి కాదని ఆటోమేటిక్గా మీకు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు సంథింగ్ ఏదో జరగబోతుంది, మీ మైండ్లో ఇష్టం వచ్చినట్టు థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. 1 ఇది అని రాసుకోండి, 2 ఇది అని రాసుకోండి. దాని తర్వాత అదంతా ఒకసారి గమనించండి. అదంతా రాసుకున్న తర్వాత ఒకసారి గమనించండి, ఇంకా బ్రెయిన్ ఏమేమి మాట్లాడుతుంది అన్నీ ఒకసారి జస్ట్ వినండి. తర్వాత ఏం చేస్తారంటే, మీరు రాసుకున్న దాన్ని ఒక్కొక్కటి పాయింట్ ఉంటుంది కదా, అవన్నీ అసలు జరిగే ఛాన్సెస్ ఎంత ఉంటాయి అంటే, ఇది ఇంకా నా వల్ల కాదు అని అంటూ ఉంటారు కొంతమంది. నిజంగా నీ వల్ల కాదా, ఎప్పుడు మీరు చేయలేదా, అదొకటి అర్థం చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, అలా రాసుకోండి. మీకు విచిత్రంగా అనిపించినా కూడా ప్రతి దానికి ఓకే ఇది ఇలా జరుగుతుందంట అంటే, ఇది జరుగుతుందా, ఎవిడెన్స్ ఎంత ఉంది,
అసలు నాకు తెలుసా, ఇది నా చేతిలో కంట్రోల్ ఉందా, అవన్నీ ఒకసారి రాసుకోవడం వల్ల ఏమవుద్దంటే మీరు అంతా ఆలోచించిందంతా ఒక్కసారి కూల్ డౌన్ అయిపోయి మీకు యాంగ్జైటీ థాట్స్ కూడా తగ్గిపోతాయి. తర్వాత ఇంకో టెక్నిక్ ఏం వాడచ్చు, నెక్స్ట్ దాని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ సెరెనిటీ ప్రేయర్. నేను చెప్పాను కదా ఏం కంట్రోల్ చేయగలను ఏం కంట్రోల్ చేయలేను అని ఒక ప్రేయర్ ఉంటుందని చెప్పాను కదా, ఆ ప్రేయర్ ఒక 2-3 టైమ్స్ అనుకోండి. ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. సో ప్రతిసారి యాంగ్జైటీ వచ్చినప్పుడు ఇది ఒకసారి చేయటం వల్ల ఏమవుద్దంటే నిజంగా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. జస్ట్ ఇదేం పని చేస్తుందిలే అని అనుకోవద్దు. ఇదేంటంటే నేను చెప్పేది ప్రతి ఒక్కటి వరల్డ్ టాప్ సైంటిస్టులు కానీ ఇలా స్పెషలిస్టులు కానీ చెప్పిన టెక్నిక్స్ మీకు చెప్తాను. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా టెక్నిక్స్ ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా మార్నింగ్ పేపర్స్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ మైండ్లో వస్తున్న ప్రతిదీ, అసలు ప్రతి థాట్ రాసుకుంటూ వెళ్ళిపోండి. మైండ్లో వస్తూ ఉంటే రాసుకుంటూ వెళ్ళిపోండి. అలా రాసుకుంటూ వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కొంచెం ఫ్రీ అవుతుంది. మామూలుగా ఏంటంటే చాలా మంది బ్రెయిన్లో అలా థాట్స్ పెట్టుకొని ఏమవుతుందంటే అలా ఒక యాంగ్జైటీ ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ మార్నింగ్ పేపర్స్ కంటిన్యూ రాసి ఏమవుతుందంటే మీకు మైండ్లో థాట్స్ వస్తూ ఉంటాయి కదా, మీ బ్రెయిన్ కూల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. నీట్గా ఏం రాయాల్సిన అవసరం లేదు, ఇష్టం వచ్చిన రాసేయండి, ఫాస్ట్గా రాసేయండి, పేజీలు రాసేయండి. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రాసిన తర్వాత దాన్ని చదవద్దు. చాలా మంది ఏంటంటే ఏం రాస్తాను ఒకసారి చూద్దామని చెప్పి చదువుతూ ఉంటారు. అది చేయొద్దు. వెంటనే చింపి పడేయండి, లేకపోతే గట్టిగా త్రో చేసి పడేయండి, లేకపోతే కాల్చేయండి, మీ ఇష్టం వచ్చింది చేయండి, కానీ పక్కన పడేయండి. సో ఈ కొన్ని టెక్నిక్స్, ఇంకా ఎక్కువ టెక్నిక్స్ కావాలన్నా కూడా పార్ట్ 2 చేస్తాను. కానీ నిజంగా ఇది చెయ్యండి. ఎందుకంటే ఎన్ని చెప్పినా కూడా ఫాలో అవటమే మోస్ట్ ఇంపార్టెంట్. యాంగ్జైటీ వస్తుంటే మీరు ఈ టెక్నిక్స్ చేసి 1 వీక్ తర్వాత చూడండి, మీరే నాకు థ్యాంక్స్ చెప్తారు. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే యాంగ్జైటీ అనేది ఏదో ఒక చాలా గ్రేటెస్ట్ ప్రాబ్లం అలా అనుకోవద్దు. మన హ్యూమన్ బ్రెయిన్, మన బ్రెయిన్లో ఒక పార్ట్ మాత్రమే, అందరికీ ఉంటుంది. కానీ కొంతమందికి బాగా మేనేజ్ చేయడం వచ్చు, కొంతమందికి రాదు. అంతే. మీరు టెక్నిక్స్ చేసుకుంటే మీకు కూడా యాంగ్జైటీ క్లియర్ అయిపోతుంది. చాలా మంది మెడికేషన్స్ నుంచి కూడా బయటకు వచ్చేయచ్చు కరెక్ట్గా ఫాలో అవుతే. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే యాంగ్జైటీ అనేది వాళ్ళు చాలా ఏదో ప్రాబ్లం అనుకుంటూ ఉంటారు, కానీ అది ప్రాబ్లం కాదు, అది కామనే. అందరికీ మేనేజ్ చేయటమే టెక్నిక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.